నమస్తే. రాష్ట్రంలో రెండు హాట్ టాపిక్గా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి కాసేపటి క్రితమే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లెటర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. సో ఇన్ని రోజులేమో కూతుర్ని ఓదారుస్తాడు, కూతుర్ని ఏదో రకంగా తన దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు, నయానో భయానో ఇచ్చానని చెప్పేసి చాలా రోజులుగా ప్రచారమైంది. కానీ అనూహ్యంగా నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలు, హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. సో మరొక పక్కన సిబిఐకి కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజయ్య యాదవ్ గారు. సో దానికంటే ముందు ఎందుకు రాజయ్య యాదవ్ గారిని తీసుకొచ్చినామంటే, కవితతో అలాగే కేసీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో కవిత వ్యవహారం ఎట్లా ఉంటుంది, కవిత ఎందుకు ఆ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడింది, రేపు రానున్నటువంటి రోజులలో కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి అన్ని అంశాలు ఆయనకు అందరికంటే ఎక్కువగా ఆయనకు కాస్త తెలుసు కాబట్టి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు రాజయ్య యాదవ్ గారు. సార్ నమస్తే. సో మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పేసి మేము అనడం కూడా చాలా మర్చిపోయాను. ఎందుకంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ దోస్తు అంటేనే కొంత చాలా మందికి గుర్తుపట్టేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది కాబట్టి సో మీరు చూసే ఉంటారు సార్. సో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, సో కేసీఆర్ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చా, లేకపోయినట్టు ఏంటంటే కవిత వల్ల ఇంకా ఉంటే పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అనుకోవడం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు సార్ ఇప్పటికిప్పుడు కవిత పైన ఆ విధమైనటువంటి నిర్ణయం? ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కాబట్టి కవిత. ఓకే. కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇది వార్తే కాదు, ఇది వార్త కింద తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఓకే. ఈటల రాజేందర్ కంటే పెద్ద అయితే కాదు కదా కవిత. ఈటల రాజేందర్ సస్పెండ్ చేసిన పార్టీ నుంచి, రాజయ్య యాదవ్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, రవీంద్ర నాయక్ను పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, విజయరామరావు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, అవును, నాయన నరసన్న కానకుంటే చచ్చిపోయాడు. అది వార్త కావాలి. ఇప్పుడు మేమందరం జైలు పోయినామండి, నిరాహార దీక్షలో కూర్చోవటానికి ప్రయాణం చేస్తే అలుగునూరు చౌరస్తాల అరెస్ట్ అయిన క్రమంలో మేము ఖమ్మం జైల్లో ఉన్న వాళ్ళం. మేమందరం ఒక కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయి ఉన్నాడు, ఆయన ఎంబడి అంతే ఎవరు లేరు. ఆనాడు ఆర్థిక మూలాలకు పలు కారణాలకు మూలమైనటువంటి ఈటల రాజేందర్ గారిని ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసీఆర్ ఎల్లగొట్టిండు, తప్పు చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. ఇవాళ కవిత అనేది ఎక్కడుండే కవిత? టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినాడు కవిత ఎక్కడున్నది? బతకడానికి అమెరికా పోయింది. వాళ్ళు అమెరికాకు పోయి వత్తా అంటే వార్తలు అవుతాయి. ఒకనాడు అమెరికాకు కొడుకు సర్టిఫికెట్ కోసం పోయిన క్రమంలో మాట్లాడితే వార్త, ఏ దయ్యాలున్న మా నాన్నతో ఉన్నాయి, ఆ రోజు పెద్ద వార్త. ఇవాళ ఇంకో కొడుకును జైన్ చేయడానికి పోయింది, మళ్ళీ వార్త. ఆమెను సస్పెండ్ చేసిండ్రు ఎందుకంటే భరించరాకుండా అయిందని, మళ్ళీ వార్త. దురదృష్టం ఏంటంటే మనం వాళ్ళ గురించే మాట్లాడుకున్నాం. అసలు కేసీఆర్కి ఏం మూలాలు ఉన్నాయండి? టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉన్నది? అసలు వెతుకులాడుకున్నాడు టిఆర్ఎస్. కేసీఆర్ ఉద్యమం ఎక్కన్నది నా పరాభవం అయింది, చంద్రబాబు నాయుడు దగ్గర నేను మినిస్టర్గా ఉండి నన్ను ఉపసభాపతిగా నియమించడం, ఇది సంతకం పెట్టని నౌకరైందనే దానికోసం ఎక్కడెక్కడ ఉద్యమం అని ఎంకలాడుకున్నాడు. ఆనాడు నక్సలైట్లు తీర్మానం చేసింది, ఆనాడు బీజేపీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన దాంట్లో ఆనాడు ఉద్యమం నడుస్తుంది. ఆనాడు ఇందిరారెడ్డి గారు ఉద్యమం నడుపుతాడు ఒక పక్క మన ఎవరు అప్పటి వరకే అనేక మంది తెలంగాణ అనే మూమెంట్ నడుపుతారు. విద్యార్థి లోకం ఆనాడు తయారున్నది, ఎంప్లాయీస్ తయారున్నారు. ఇదంతా ఎంకలాడుకొని నాకు కూడా ఈడో షెటర్ దొరుకుతుందని ఆశకు వచ్చాడు. వచ్చి పార్టీ పెట్టిండు. సరే, దానికి పార్టీ ముఖ్యుడు అనిపించుకున్నాడు. ముఖ్యుడే, నిజంగా కూడా ముఖ్యుడే. ఉద్యమం నడిపిండు, బాగానే నడిపిండు. ఆర్థిక వనరులు లేకుండా నడపగలిగి. ఆనాడు వీళ్ళు ఎక్కన్నాడు అమెరికాకు బతకపోయిన వాళ్ళు దానికంటే ఇలా బతుకు తెరువు ఎక్కువ ఉన్నదని వచ్చింది.
ఓకే. వాళ్ళు ఒకళ్ళు పార్లమెంట్ మెంబరే, ఒకళ్ళు అసెంబ్లీ మెంబరే. పాపం ఆయన ఏకే మహేందర్ రెడ్డి ఉండే, మహేందర్ రెడ్డి ఆయన నిలబెట్టి ఈయన టికెట్ ఇచ్చి అప్పటి నుంచి ఈమె వెతుకులాట. ఈమెకో బతుకమ్మ దొరికింది, ఈమె జాగ కోసం వెంకులాడితే బతుకమ్మ దొరికింది. ఇప్పుడు ఏంటి సార్ మరి, ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బహిష్కరణ గురైపోయింది, సొంత పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందని వార్తలు వస్తా ఉన్నాయి. సో సొంత పార్టీ పెడితే ఏమైనా నెగ్గుతుందా సార్? ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఇప్పుడు సస్పెండ్ అయిన కవిత, వీళ్ళందరూ కలిస్తేనే ఆ పార్టీ నిలబట్టేట్లు. ఎందుకంటే పార్టీకి అవినీతి మరకంటింది. అవినీతి చేసిందా చేయలేదా అనేది వేరే ముచ్చట. మరకంటింది. మరకంటినాక మానన్న బోను పోల్చుమా? ఇప్పుడు అవినీతి మరకలంటిన పార్టీలను మనం చూసినాం. లల్లు ప్రసాద్ ఓన్లీ కుంభకోణం ఏంటి దొరికారా? దానా కుంభకోణం. దానా కుంభకోణం చేసి అప్రహాతికంగా పరిపాలించిన బీహార్ను పరిపాలించిన లల్లు ప్రసాద్ 20 ఏళ్ళ గద్దెనెక్కక. అవును. ఆ రోజు వస్తుంది అనుకున్నాం ఎవరన్నా? ఆ రోజు వస్తుంది అనుకున్నాం ఎవరన్నా? ఉత్తరాదిలా బీహార్లా ఇటువంటి రోజు వస్తుందని అనుకున్నాం మనం. ఉత్తరప్రదేశ్ ఆల్సో, ఉత్తరప్రదేశ్ కూడా ఇవాళ లల్లు ప్రసాద్ ఇది మన ములాయం సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ ఎక్కడ పోయింది ఇప్పుడు? ఆయన పార్టీ ఎన్ని రోజులే గద్దెనెక్కక, వాళ్ళు బీసీ సామాజిక వర్గం కోసం హార్నిషలు కష్టపడ్డారు. వాళ్ళు అనేక మంది వాళ్ళ వెంబడి వెన్నుదన్నుగా ఉండేది. ఏమైంది? ఒక అవినీతి మరక అంటుతే ప్రజలు సమయం వచ్చినప్పుడు ఉతికి పారేస్తారు. ఓకే. కేసీఆర్ ఏం తక్కువ చేసిందండి? నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతో కొంత తిప్పల పడ్డాయా? ఉన్నమాట చెప్పాలి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కరెంట్ ఉండేనా మనకు? లైట్ వెలిగేదా? కరెంట్ కారకుడు. ప్రాజెక్టులు కట్టిండా, అందులో అవినీతి జరిగిందా జరగలేదా, రేపు కమిటీలు వేసిండ్రు లేకపోతే సిబిఐకి అప్పచెప్పారు, అదంతా తేలుతుంది. కానీ ఏమైంది? అవినీతి మరకంటిన కేసీఆర్ ఎక్కన్నాడు. ఓకే. ఓటుకు 1500 రూపాయలు ఇచ్చేదనక ఓపిక బట్టి ఓటేయలేదు. అంతే. ఎక్కడనో మూలకున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ముందట పెట్టి. అంటే పార్టీలు దెబ్బ తిన్నాక రేవుకొత్తాయి అనుకున్నావు, అసంభవం సుమా. అసలు ఛాన్స్ లేదంటారు. ఎంత మాత్రం కేసీఆర్కు ఉన్న అవకాశం కూడా అంతర్గత కలహాలతో నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క సిబిఐకి అప్పచెప్పిన్లు 9 గంటలు చర్చించి శాసనసభ. అందులో నుంచి కోలుకోకముందే మా అవినీతి మా బావును మా తమ్ముడు చేసిండని చెప్పిన పెట్టే. ఒక పక్క కవిత చెప్పిన పెట్టే. సర్టిఫికెట్ రాసినట్టే కదా. అంతే. ఎందుకు సార్ ఇప్పుడు ఇన్ని రోజులు ఒక పేరును ప్రస్తావించలేదు? సరే, మనం దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మనం కూడా గతంలో మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. సో దయ్యాలంటే మనం కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాం, మరి ఎవరు అన్నారు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి సో ఈ నిన్న పేర్లు పెట్టి సంతోష్ రావు పేరు, హరీష్ రావు పేరు బయట పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? పరీకాష్టాన్ని చేరుకున్నది అంతే. అంటే కావాలని చెప్పేసి వాళ్ళు అవినీతి చేసి అనుకోవచ్చు, వాళ్ళని ఇరిగేయాలన్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. ఒక్కటే, ఆమె ఒక పక్క జైలు వేయించిన ఆమె అంతే. ఎందుకు పోయిందా తెలియదు, దేనికి పోయిందా తెలియదు. మీకు ఎందుకు తెలియదు సార్? నేను అట్లా అంటలేను, ఇంకా నేరం యువతలకి రాలేదు. ఓకే. నేరం రాలేదు, కానీ సారాయి కుంభకోణం అంటే లిక్కర్ కుంభకోణం అనేటువంటి ఒక భారీ మచ్చతో, ఎందుకంటే ఒక స్త్రీగా అటువంటి పేరు రావద్దు, ఆ పేరుతో పోయిన ఆమె చక్కగా లేదా. మరి ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్ ఆమె జైలు ఉన్నప్పుడు అనేక సార్లు పోయింది కదా వీళ్ళు, అనేక విషయాలు అరుచుకున్నారు కదా వీళ్ళు. మళ్ళీ ఏం పుట్టింది? సపరేట్ కామ్ ఉంటే ఏమవుతుంది? దీనికి కారణం ఏంటంటే పాప సొమ్ము. మనం ఇదివరకు ఒకసారి నేను చెప్పిన మీకు 3 దొంగల శాస్త్రం, 4 దొంగల శాస్త్రం చెప్పిన నేను, మళ్ళా ప్రస్తావించడం కరెక్ట్ కాదు. కానీ పాపో సొమ్ము ఎవరిని నిమ్మలంగా ఉండనియది. అందుకనే తెలంగాణ కష్టం, 1000 సంవత్సరాల బానిసత్వం, 78 ఏళ్ళ స్వాతంత్రంలో తెలంగాణ సొమ్ము తిన్నోడు ఎవ్వడు బాగుపడలే.
ఆనాటి నవాబుల నుంచి, దొరల నుంచి, దేశ్ముఖుల నుంచి ఈనాటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నోడు ఎవ్వడు బాగుపడలేదు కాక బాగుపడలే, ఇది మంచి జరగదు కాక మంచి జరగదు. అందుకనే చిన్న భిన్నమైంది ఈ పరిస్థితి. అంతే తప్ప కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇలా వార్తుంటది, రేపు వార్తుంటది, ఏళ్ళుండి వార్తుంటది, వాళ్ళు ఏం మెసిలినా వార్తుంటది, వాళ్ళు ఏం మెసిలినా వార్తుంటదండి. నేను కేసీఆర్ ఓడిపోతాడని చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీట్ రాదని చెప్పిన, వార్త నిలబడి ఉన్నదా? నిజం నిలబడి ఉన్నది కానీ వార్త నిలబడ్డదా అంటున్నా. అదే కేసీఆర్ బిడ్డ అంటే, ఒకవేళ కేసీఆర్ కొడుకే అంటే, హరీష్ రావే అంటే ఈ మాట, కేసీఆరే అంటే పెద్ద వార్త. కేసీఆరే అన్నాడు అనుకో, అరే టీఆర్ఎస్ గెలవదు రా అన్నాడు అనుకో, ఆనాడే అన్నాడు కేసీఆర్, అందరూ అనకూడదు. మరి నేను అన్న వార్త లేదు, ఎందుకంటే సామాన్యుని కాబట్టి. సామాన్యునికును గొప్పింటోనికి లేకపోతే రాజ్యాధికారంలో పాలు పంచుకున్నోనికి ఉండే విలువ. ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇద్దరు మామాలులే దోచుకున్నారు 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ప్రచారం అవుతా ఉంటే, సో నిజంగా కొన్ని సందర్భాల్లో మీరు చెప్పేది హరీష్ రావును కొంత ఎన్కొచ్చేటువంటి ప్రయత్నం, అంటే పార్టీ నియమ నిబంధనలకు కేసీఆర్ యొక్క మాట జవదాటడు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తపరిచింది. నిజంగా దీంట్లో ఈ వాటల పంపకంలో మామాలుల పాత్ర ఉందనుకోవచ్చు, లేకపోతే కేసీఆరే మొత్తమే దాంట్లో ఒకటేనండి. వెన్నెముక లాంటి హరీష్, పార్టీకి వెన్నెముక లాంటి హరీష్. సరే ఏం జరిగిందా ఏమైందా, రేపు ఇవాళ ఘోష్ అయిన వ్యక్తి ఆయన ఏం చేసిండా 600 పేజీలు అంటాను, అదంతా ఆయన చేసిండు. దాన్ని ఇవాళ సిబిఐకి కూడా అప్పగించిండ్రు. ఆ సిబిఐ పొడిగిస్తుందా? వాళ్ళు సిబిఐకి అధికారాలు ఉన్నాయి, ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. అంటే కేంద్రం రాష్ట్ర యొక్క పరిధిలో జోక్యం తీసుకోదు. కేంద్ర పాలిత ప్రాంతాల మీద మాత్రమే వాళ్ళు నేరుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు ఎంత మటుకు సహకరిస్తారు? మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మటుకు సహకరిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి దీన్ని నాన్సాలే, దీన్ని చాలా దూరం మళ్ళీ ఎన్నికల దానిక లాక్కపోవాలన్నదా లేకపోతే తొందరగా చేయాలన్నదా తెలియదు. ఎందుకంటే కేంద్రం లాక్కొని చేసేటట్టు ఉండదు ఇది. కేంద్ర రాష్ట్రం ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉంటేనే ఈ నేర నిరూపణ జరుగుతుంది, లేకపోతే దీంట్లో కూడా జాప్యం జరుగుతుంది. ఇప్పుడు అనేక కమిటీలు చూసినాం మనం, అనేక కమిటీలు కూడా చూసినాం, అవి ఏవి రాసికి రాలే. మరి ఇది ఎంత మటుకు రాసికి వస్తుందా, దీనికి ఎంత మటుకు నిగ్గు తేలుతారా, ఈ నిజం ఎంత ఈతలకు వస్తుందా అనేది అది వేరే ముచ్చట. కానీ ఈ లోపల మాత్రం టీఆర్ఎస్ కథమైంది. ఈ లోపల ఏమైంది? టీఆర్ఎస్ కొలాప్స్ అయింది. ఎవరి వలన కొలాప్స్ అయింది? ఇంటోళ్ళే దాన్ని మొత్తం గుట్టు విప్పింది. అంతకంటే ముందుగానే దీనికి నాశనకాలం మోపైంది. ఇప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులను దూరం పెట్టుకున్నాడు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళను దగ్గర పెట్టుకున్నాడు. అప్పటి నుంచే దీనికి నాశనకాలం పుట్టింది. ఇది మరింత పరికాష్టాన్ని చేరుకున్నది. టీఆర్ఎస్ రేవుకు రాదు. నేరం నిరూపణ అవుతుందా రాదా, అయితే ఎవడు రేపు దోషి అవుతాడా అనేది తేలుతుంది తప్ప టీఆర్ఎస్ అయితే పార్టీ అనేది మళ్ళీ అధికారం మాట కల్లా, అధికారం మాట కల్లా. ఓకే, మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు బాగానే ప్రకటనలు చేస్తా ఉన్నారు కదా. జనాలంతా కూడా మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలి. మీరు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటలేరు? జనం మిమ్మల్ని కోరుకుంటానని ప్రకటనలు ఇస్తారు, మరి మిమ్మల్ని మీరు కోరుకుంటలేరు కదా. ఓకే, జనాలు కోరుకుంటున్నారు కదా, వీళ్ళు కోరుకోవట్లే. మరి మీరు మిమ్మల్ని కోరుకుంటారా? మీరు కోరుకుంటే మీ ఐక్యత ఏది? ఓకే, మీరు కోరుకుంటే కవిత గామాటలు ఏంది, కవితను మీరు సస్పెండ్ చేసుంటేంది, సస్పెండ్ చేస్తే సిఫారసులు ఏంది, ఇవన్నీ ఏంది? ఈ కుక్కల కట్లాట ఏంది? ఇది కొంగలు దొక్కిన మడుగైంది కదా. ఇది రేవు కొత్తదా చెప్పండి? ఇవాళ ఎవరినన్నా ఇప్పుడు దేశ రాజకీయాలు మొత్తం పరిశీలిస్తే ఇవాళ రేవుకి వచ్చిందా? ఇప్పుడు కనిశీరామ్ గారు అనేక ఇబ్బందులు పెట్టి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలను పైకి తేవాలన్నట్టు మహాసంకల్పంతో చేసిన ఉద్యమము ఆ బిఎస్పి పార్టీ అనేది ఎక్కడ పోయింది? ఇవాళ ఉభయ యాదవులు ఇద్దరు, ఉత్తరప్రదేశ్ మన బీహార్ 2 రాష్ట్రాలు ఏడపోయినాయి. ఇవాళ మహారాష్ట్ర ఎన్ని ప్రయోగాలు చేసింది, ఆ ప్రయోగాలన్నీ ఇక్కడ పోయినాయి. అంటే దేశ రాజకీయాలలో
రెండు జాతీయ పార్టీలే నిలబడతానే కదా, మంచా చెడ్డ తక్కువనా ఎక్కువనా రెండు జాతీయ పార్టీలు నిలబడతానే కదా. ఇక్కడ మీ జాతీయ పార్టీ తప్ప ఇవాళ మీ ప్రాంతీయ పార్టీ నిలదొక్కునేటట్టు లేదు. అది ఇక్కడ ఇప్పుడు అప్రహాతికంగా పెరిగిన పార్టీ ఇవాళ కూలుడు కూడా ఎట్లా కూలుతారు చూడండి. అవును, మీరు కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి చూసిన అందరి వ్యక్తిత్వాలు మొదటి నుంచి కూడా ఇదే మొండి వైఖరి ఉండేది సార్ ఈ కవితకు? అంటే అన్నది ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ పట్ల ఇప్పుడు ఆయనకు ప్రేమ ఉన్నమాట నిజం, పిల్లల మీద ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది, కవిత మీద మరింత ప్రేమ ఉన్నది అనేది నిజం. రాజశేఖర రెడ్డికి కూడా ఆమె కూతురు మీద కూడా అదే ప్రేమ, కూతురు అంటే ప్రేమ. ప్రేమ ఆమె చేసింది ఏం చక్కదనం లేదు, ఈమె చేసింది కూడా ఏం చక్కదనం లేదు. కేటీఆర్ యొక్క ఆంభావం పాలు తగ్గినట్టుగా అనిపించలేదు. ఇంత జరిగినా కూడా ఆంభావం పాలు తగ్గినట్టుగా అనిపించాలి కదా. మేము ఎక్కడనో పొరపాటు చేసినట్టున్నది, తెలంగాణ ప్రజానికాన్ని మేమన్నా నొప్పించినావా, మిమ్మల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినావా అనే మాట నన్ను నచ్చిందానే. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలే చెంపలేసుకుంటాను, తెలంగాణ ప్రజలే తప్పు చేసినాం అనుకుంటాను, మీకు ఓటేయకపోవడం మేము అన్యాయానికి గురైనాము కాబట్టి మేము చెంపలేసుకొని పొరులు దండాలు పెట్టి ముక్కు భూమికి రాసి ఇక మీకు ఓట్లు వేసి మిమ్మల్ని రాజ్యం గద్దెరెక్కిస్తామని ప్రజలే అంటానులే వీళ్ళు. అది అనొచ్చునానే. ఒకవేళ నిజంగానే ప్రజలే తప్పు చేసినాం, అయ్యో పాపం కేసీఆర్ని గెలిపియక మనం ఇంట్లో పోయి ఇలా ఊవిల పడ్డట్టు అయిందని అనుకుంటాను కావచ్చు, కానీ మీ నోట అనొచ్చునా, మీ నోట అనొచ్చునా అంటాను. ఎంత ఆంభావం అనుకుంటారు, ఎంత ఆంభావం అనుకుంటారు అన్న. మీకు ఒక మాట చెప్పాలి, 2 పార్లమెంట్ సీట్లు బీజేపీ 2 పార్లమెంట్ సీట్లు గెలిచిన రోజు 80 సీట్లలో సెకండ్ మెజార్టీ ఉన్నది. టోటల్ పార్లమెంట్ సీట్లల్లో 80 సీట్లలో సెకండ్ మెజార్టీ ఉన్నది. అట్టయితేనే వాజ్పేయి గారు ఆనాడు 13 రోజులు, దాని తర్వాత 6 ఏళ్ళు ప్రధానమంత్రి కాగలిగాడు. అంటే పార్టీ బలం గట్ల పెరగాలి, గిట్ల కుప్పకూలద్దు. కుప్పకూలితే నిలబడదయ్యా. వీళ్ళు నడిగిన నరుక్కోబట్టి ఇప్పుడు ఆ సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళకి లీడర్షిప్ ఉన్నారు, ఓట్లు లేవు, ఓట్లు సన్నగిల్లి. 30 ఏళ్ళోడు లేడు పార్టీలో, 18 ఏళ్ళోడు అసలుకే లేడు, కానీ లీడర్షిప్ ఉన్నది. ఆ లీడర్షిప్ ఇవాళ ఏమనుకుంటాను చెప్పు, డైలమా లేరా, డైలమా ఉన్నారు. అది బీజేపీ సక్రమంగా వాడుకుంటే ఆ లీడర్షిప్ అంతా బీజేపీ అనుకో పోతుంది. వీళ్ళు చక్కగా వాడుకోరా, వీళ్ళ విజ్ఞత ఎంత ఉన్నదో తెలియదు. నాకు కూడా చాలా ఏళ్ళు 20 ఏళ్ళు ఈ పార్టీ నిడిచి పెట్టిపోయి బీజేపీ నిడిచి పెట్టిపోయి ఈ లీడర్షిప్ దీన్ని సొమ్ము చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు కొడుకును అలాగే కూతుర్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ఆ ప్రయత్నం కేసీఆర్ ఇప్పటికే చేయి దాటిపోయిందా? శక్తి సన్నగిల్లింది ఆయన, హెల్త్ ఒకటి సహకరిస్తలేదు, ఏ మాట కామాట చాలా తెలియకలోడు, బాగా కెపాసిటీ ఉన్నాడు, కానీ శక్తి సన్నగిల్లింది ఆయన. ఇవాళ హరీష్ని కాపాడుకోగలిగిండు ఆయన, హరీష్ను కాపాడుకోగలిగిండు, లేకపోతే హరీష్ చేయి జారిపోవు, ఆయన హరీష్ చేయి జారిపోవు. ఎందుకంటే బిడ్డను అట్లనే ఉంచుకున్నాడు అనుకో, బిడ్డ ఏ మాట అన్నా కూడా సపరేకం సహించిండు అనుకో, హరీష్ చేయి జారిపోవు. ఇవాళ హరీష్ చేయి జారిపోయినాక నీకు వెన్నెముకమైనట్టే పార్టీకి, ఆయనతో దిక్కు సక్కేవాడు ఉండడు. ఇవాళ హరీష్ను దక్కించుకున్నాడు ఆయన. మళ్ళా కేటీఆర్ ముఖాన్ని చూస్తాడు అనుకో, హరీష్ ఆనాడు ఏనాడు అవుతాడో ఎన్నో నారాజు అవుతుందో తెలియదు. ఇది 3 ముక్కలు ఆడబోయి 2 ముక్కలకు వచ్చిందండి. 3 ముక్కలు ఆట అంటే కవితో ముక్కు ఉండే, కేటీఆర్ ముక్క, హరీష్ ముక్క. ఆట ఆడేది ఎవరు? కేసీఆర్. 2 ముక్కలలో 1 ముక్క పోయింది, 3 2 ముక్కలు. ఇప్పుడు నువ్వు నా కొడుకునే గౌరవించు, కేటీఆర్ జిందాబాద్ అనుకుంటే తిరుగు అంటే మరి హరీష్ ఏమవుతాడో తెలియదు. అరే బాగానే అనుసరించారంటే కేటీఆర్ ఏమవుతాడో తెలియదు. ఎందుకంటే కేటీఆర్ చాలా స్థాయికి ఎగిరిపోయాడు, చాలా స్థాయికి వెళ్ళిపోయాడు. వాస్తవాల మీద ఆయన మెడలు కడతలేడు. కేటీఆర్ వాస్తవాల మీద మెడలు కడతలేడు, పునాదిని ఇడిచిపెట్టి కడతాండు. అసలు పునాది వాళ్ళ తండ్రి, పునాది ఉద్యమకారుల్ని వెంబడలేరు, ఉద్యమకారులు మీ వెంబడలేరు. అది ప్రధాన లోపము. ఇంకొక విషయం, కాళేశ్వరం ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశంలో సో మీరు చూసే ఉంటారు, రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగిస్తున్నాం.
సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు అని చెప్పేసి కాగితాలు అవన్నీ కూడా ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ కాగితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చింపి పడేసి అసలు సిబిఐ పైన నమ్మకం లేదు, ఇవన్నీ కూడా జేబు సంస్థలు బీజేపీకి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సరే, ఎప్పుడైనా ఒకటే బైసం, అవి స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఆనాడు అంబేద్కర్ గారు అనేక మంది నిష్ఠాతులు కలిసి దీన్ని ఆలోచించి దీన్ని ఏర్పాటు చేసింది. సిబిఐ కానీ లేకపోతే ఇంకా వేరే సంస్థలు, స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసిండు. ఇవి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్న సంస్థలే కదా. ఎవరిని చెప్పు చేష్టలు ఉండేటి కావు కదా. చెప్పు చేష్టలు ఉంటే ఇందిరాగాంధీ తప్పెందుకందరు? ఒకవేళ చెప్పు చేష్టలనే ఉన్నాయి ఈ కోర్టులు, ఇవన్నీ ఉన్నాయా? అలహాబాద్ తీర్పు ఎందుకు వచ్చు అన్నాడు. ఇందిరాగాంధీ మీద అలహాబాద్ తీర్పు ఎందుకు వచ్చు? అలహాబాద్ తీర్పు వచ్చిన తర్వాతనే కదా ఆమె ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ విధించడానికి అలహాబాద్ తీర్పే కారణం కదా. మళ్ళా ఆ ఎమర్జెన్సీని కూడా ఎత్తివేసి ఎన్నికలు పెట్టవలసిన పరిస్థితి నిర్మాణమైందా కాలేదు దేశంలో. అంటే ఇది ప్రజాస్వామ్యం పరడిల్లే తీరుగా ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు దాన్ని అన్ని విధాలు ఆలోచించి నియమించింది కదా. ఎన్నిసార్లు సవరణ చేసినా, ఎన్నిసార్లు దాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా ఎన్ని తప్పులు చేసినా కానీ రాజ్యాంగాన్ని అయితే ధిక్కరించలేకపోతాను కదా. అటువంటిది ఎట్లయితుందండి? ఎవరి రాజ్యం ఉంటే వాందే ఎట్లయితుంది? ఎవరి రాజ్యం ఉంటే వాందే అయితే ఇవన్నీ ఎందుకు జరుగు? ఇవాళ సోనియా గాంధీని బొక్కలు దొక్కరా? ఇవాళ నీకు చైనా వాడు 300 కోట్లు ఇచ్చిండనే రికార్డు ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కదనే. కానీ తొందరగా మన చట్టాలు కానీ మన ఇవన్నీ ఒప్పుకోవే. ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేసిన, ఇవాళ సిబిఐకి అప్పచెప్పిన, సిబిఐ కూడా ఆలోచిస్తుంది కదా. అది కూడా స్వతంత్ర సంస్థ. ఇదన్నీ మళ్ళా ఆమె అన్ని కాగితాలు, ఘోష్ కమిటీ చేసిన కాగితాలన్నీ కూడా ముందటేసుకొని మళ్ళీ ఒకటి జరుగుతుంది. అది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. మీరు మొదటి నుంచి కూడా కేసీఆర్ అంటున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా మీరు మేబీ అదే పార్టీలో ఉన్నారనుకుంటా. అదే పార్టీ. మీరు ఆ రోజు ఏమైనా గ్రహించలా కేసీఆర్ అంటే ఆయన ఒక మొండి మనిషి అండి. ఆయన అనుకున్నదే సాగాలని అనుకుంటాడు. ఆయన మన నిపుణుల సలహా మేరకు ఇక్కడ కట్టినాము అనే మాట మాట్లాడలే. నా ఆలోచన మేరకే బొట్టు రక్తం ఖర్చు పెట్టినా బొట్టు రక్తం. మరి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తానంటే తీసుకోలే. దీనికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తెచ్చాడు. ఎక్కువ మిత్తికి అప్పులు తెచ్చాడు. అదొక తప్పే కదా. ఇంకోటి ఏంటంటే ఆనాడు సామాన్య ప్రజలు వీళ్ళకి ఏం తెలుస్తుంది, మా పోటీ వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రాజెక్ట్స్ అనేది. ఆనాడు బస్సులు పెట్టిపోయి చూడాలి. చూసినా మీరు కూడా పోయి? మేము పోయినాం. మళ్ళీ ఇంకా బంధు, మళ్ళా పోలీసు వాళ్ళ బంధు, అంతే. పోలీసు వాళ్ళని పెట్టి బంద్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఏదో జరిగిందని అనుమానం ఉంటుంది కదా. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉండు సెక్రటరేట్, దాన్ని కూలగొట్టినావు కదా. ఒక సుందరం తాజ్మహల్ మరిపించే తిరిగి ఒక అందమైన భవనం కట్టావు. దానిలో అవినీతి జరిగిందని అంటే ఈయనరా మంది ఇంటది కదా. అంతే కదా. నీకు మంది లోపల పేరుకపోయిన మతలబుని ఎట్లా యువతలు తీస్తో చెప్పు. నువ్వు చట్టం ఏం చేస్తుందా? లేకపోతే ఇవాళ మళ్ళీ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, మళ్ళీ 7వ తారీఖు దానికి దాని జోలి పోవద్దు, ఇవన్నీ చెప్పిందా? వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా ఒకటే ఇలా జరిగింది నీ అనుకుంటారు జనం. అదే అనుకుంటారు. పెద్ద వాళ్ళు అందరూ ఒక్కటేనరా, మనల్ని మోస్తారా ఇలా చౌడుకులు అందరా అనుకుంటారు. అంతే, అదే అనుకుంటారు. ఇది నీళ్ళు నీడను నువ్వు ఎట్ట దొరుకుతావు? ఇది ప్రధానం. అందుకంటే సామాన్యులు అనుకునేదే ప్రధాన అంశంగా మలుగుతుంది. ఈ నిరక్షరాస్తులు కావచ్చు ఇది భారతదేశం, అంత తెలంగాణ ఇంకా ఎడ్డి లోకం కావచ్చు, కానీ హుషారు కల్లది తెలంగాణ. ఎందుకని అనేక ఆటుపోట్లు తట్టుకున్నది ఈ తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజానికం పేదరికాన్ని కూడా స్వీకరించింది, అవమానాన్ని స్వీకరించింది, ఆత్మగౌరవంగానే బతికింది. ఎంత అవమానం చేసినా కూడా ఆత్మగౌరవాన్ని కొంచెం కూడా వమ్ము కానియలేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇది కేసీఆర్ ఇదివరకు అనుభవించిండు, ఇక ఆయనకు అవకాశం లేనే లేదు.
మీరు అనుకుంటా ఉన్నారు సార్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది, రేపు మాపు కేసీఆర్ అరెస్టు అవుతాడన్నటువంటి నమ్మకం ఉందా? లేకపోతే ఒక్కటే లేదు దీంట్లో ఏమీ కాదు చిట్ట చివరికి ఏది కూడా తెలియదని చెప్పేసి ఒక్కటే న్యాయస్థానాలు కానీ ఈ కమిషన్లు కానీ ఈ శిస్తశుద్ధితోని పనిచేసిన వాటికి సహకరించేటువంటి వ్యవస్థ ఉన్నదో లేదో మరి. ఎందుకంటే మనం అనేక కేసులు కొట్లు అనే చూసినాం. ఇప్పుడు ప్రాణాలు పోయిన కేసులే కొట్లు పోతున్నాయి. ఈ కేసులు ఏమైతే తెలియదు, కానీ నింద మాత్రం కేసీఆర్ వినబడ్డది. పోయేటట్లేదు కాదు అస్సలు. ఆయన రాజకీయ జీవితానికి మచ్చబడ్డదండి. తెలంగాణ తెచ్చిన యోధుడుగా ఎంతైతే పేరు ప్రతిష్టలు గడించిండో, తెలంగాణ సొమ్ము తిన్నరు వీళ్ళ కుటుంబం అనేది కూడా అంతే పేరు తెచ్చింది, అంతకంటే 3 అంతలు తెచ్చింది. వాళ్ళ జన్మ కేసీఆర్ మనవడి పోయినా కూడా ఇగో దొంగ మనవడరా, దొంగని మనవడరా అని చూసే కాడికి వచ్చి. ఎందుకంటే అది చాలా తప్పు చేసిందండి. ఆనాడే దళితుని ముఖ్యమంత్రి చేస్తే అయిపో ఏం కాకపో. బాలాసాహెబ్ మన ఇక్కడ ఈ 3 ముఖ్యమంత్రులను చేసిండండి. ఎవరినో మన బాల్ ఠాకరే గారు 3 ముఖ్యమంత్రులను చేసిండు ఆయన. ఏమైంది ఆయన? హీరో లెక్క చచ్చిపోయాడు, ఒక పులి లెక్క చచ్చిపోయాడు. నువ్వు అదే దళితుని పెడితే ఏమో నిన్ను దాటిపోనా, నేను అడగకుండా చేసిన ఏమన్నా పని. సార్ ఇంత జరుగుతూ ఉన్నది. సో మీరు కేసీఆర్ తోటి జర్నీ చేసినటువంటి వ్యక్తి, రకరకాలైనటువంటి ప్రచారాలు, కేసీఆర్ రేపు మాపు జైల్లో తోలుతారు, సో ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటే ఏమనిపిస్తా ఉంది? ఆయనతోటి కలిసి జర్నీ జైలుకు పోయిన ఒక జర్నీ చేసిన వ్యక్తిగా, ఒక జైలుకు పోయిన వ్యక్తిగా నేను సంతోషపడైతే కరెక్ట్ కాదు కదా, నేను బాధపడతా. కానీ ఈయనకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోకుంటే మంచుకుంటు కదా. అది దిక్కేళ్ళ పోరగాలని ఎందుకు పట్టుకొచ్చినట్టు, ఈ అప్రతిష్టకు ఎందుకు మూట కట్టుకున్నట్టు, ఇదంతా ఎందుకు చేసినట్టు. ఆయన ఓటమే ఎరంగొన్న వ్యక్తే, ఓటమే ఎరుంగోపు. ఈ పిల్లగాన లేకపోతే ఆయన చేతనైన రోజులు ఆయనే సింహాసనం మీద ఉండు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రజా ఉద్యమాన్ని ఏదైతే ఉద్యమంలో మాటలు ఇచ్చినో ఆ మాటలన్నీ నెరవేర్చుకుంటే అయిపోవు కదా. అనవసరంగా ఈ పిల్లగాళ్ళ ప్రేమ మీద అనవసరంగా ఆయన క్యారెక్టర్ను మచ్చ తెచ్చుకున్నాడు. అది పోనీ మలినంగానే, ఎందుకంటే బొగ్గువతగా అయింది. అది ఇంధనం పోయి బొగ్గు అయింది, ఇంధనం పోయి బొగ్గు అయింది. ఆ బొగ్గు గాలి బూడిదవుతుంది నీటికి వచ్చినట్టు. అందుకనే నేను బాధతోనే చెప్తానా, కానీ ఈ తప్పు దిద్దుకోలేనంతగా అయింది. ఓకే, ఇప్పుడు కవిత ఒక వ్యాఖ్యలు చేస్తుంది, మా నాయనకి ఏం సంబంధం లేదు, సో సంతోష్ రావు చేసిండు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల, సంతోష్ రావు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కానీ మా నాయనకు మరకట్టించిండు అని చెప్తా ఉన్నాడు. నమ్మొచ్చు ఆమె నా మాటలు? కాదు, ఆమె గట్ల చెప్పాల్సిన అక్కర లేకుండే కదా. ఇందులో మా ప్రభుత్వానికి ఎలాంటి తప్పు చేయలేదు కాక చేయలేదు. రేవంత్ రెడ్డి పొరపాటు చేస్తాడు, మమ్ములను బదనాం చేస్తాడు అని చెప్తే నీకేమవుతుంది? అంటే యాన్లో నీకు నాకు కాకుండా వాళ్ళు సంపాదించుకున్నారనేది నీ గడుపులో ఉన్నట్టే కదా. అంతే, నాకు అందులో వాటా రాలేదనేది నీ కడుపులు ఉన్నట్టే కదా అంటానా. అంటే మీరందరూ తోడు దొంగలు అన్నట్టే కదా, మీరందరూ తోడు దొంగలు అన్నట్టే కదా. చెప్పకుండానే మీరు చెప్తాను కదా అంటానా. ఇప్పుడు నేను చెప్పిన కేసీఆర్ మీద మరకబడు మచ్చబడు నేను బాధపడతానని చెప్తాను. అదే బాధపడితే నేను అలా పాలు పంచుకున్నట్ట, బాధను పాలు పంచుకున్నాడు తప్ప పైసలు పాలు పంచుకున్నాడు కాదు కదా. అట్లనే మీరు కూడా, నువ్వు కూడా అట్లా చెప్తే ఏమవుతుంది? మా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాహితం కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేసిన ప్రభుత్వం తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏదో బదనాం చేస్తాడు అనే మాట మాట్లాడకపోయినావు. ఇవాళ రేవంత్ రెడ్డితో కుముక్కై నువ్వు చేస్తానమనే మాటకు నిజాన్ని ఇచ్చినట్టు అయింది కదా. రేవంత్ రెడ్డితోని కూడా కవిత కుముక్కైందని అంటాను. నువ్వు దానికి ఆస్కారాన్ని ఇస్తాను కదా అంటానా. కరెక్టా? ఇది తప్పు కదా. మీరు కవితను సస్పెండ్ చేయడు పార్టీల నుంచి, అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం అనుకుంటా ఉన్నారా? సూటిగా సమాధానం చెప్పండి. సస్పెండ్ చేస్తే కరెక్ట్, సస్పెండ్ చేసిన కరెక్టే. ఎందుకంటే హరీష్ రావు దక్కడు కదా. సస్పెండ్ చేయకపోతే హరీష్ రావును ఏలెత్తే చూపే. ఇప్పుడు హరీష్ రావు కావాలంటే ఇప్పుడు కవితను సస్పెండ్ చేయాల్సిందే, చేయాలి, తప్పదు.
తప్పదు. సరైనటువంటి నిర్ణయం అంటారా? తగిన నిర్ణయం. సో ఈ నిర్ణయంతో ఇంకా ఏం పోదు, ఏమి రాదు, రాదు పోదు, ఏమీ రాదు, ఏమీ పోదు. ప్రతిష్ట అయితే పెరగదు, అంతే. ప్రతిష్ట అయితే పెరగదు. ఓకే, ఇది యథార్థం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మరోసారి కేసీఆర్ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ చర్చ ఏదైతే ఉన్నదో, విభేదాలు ఏవైతే ఉన్నాయో, రచ్చ ఏదైతే ఉందో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో రాజా యాదవ్ గారిని అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ ఒక పక్కన కేసీఆర్ జైలుకు పోతాడన్నటువంటి ఆ వార్త ఏదైతే ఉందో కొంత ఆయనను బాధ పెడుతున్నప్పుడు కూడా సో చేసినటువంటి తప్పుకు ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి అభిప్రాయంతో పాటు సిబిఐకి సంబంధించినటువంటి ఇవ్వడంలో ఖచ్చితంగా కూడా నిజాలను నిగ్గు తేల్చేటువంటి సిబిఐ ఖచ్చితంగా ఎవరో కక్ష సాధింపు ధోరణితో చేసేటువంటి విచారణ ఉండదు అన్నటువంటి వివరణ సైతం కూడా రాజా యాదవ్ గారు అయితే చెప్తాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.